దేశ అగ్రభాగాన ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ అనేక ప్రకృతి అందాలకు అది నెలవుగా ఉంటుంది. అయితే అందులో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. దీంతో ఆ భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలుస్తున్నారు. ఆ భాగానికి మన దేశంలో ఉన్న భాగానికి మధ్య ఎల్ఓసి ఉంటుంది. దీన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అయితే నిజానికి ఈ ప్రాంతాన్ని పాక్ ఎలా ఆక్రమించుకుంది? అందుకు ముందు దీని స్థితి ఎలా ఉంది? అంటే మన దేశంలో ఉందా? ఉంటే దాని వివరాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటిష్ వారు మన దేశంలోని అనేక రాష్ట్రాలను పాలించారు. కానీ కొన్ని మాత్రం వేరే రాజుల అధికారంలో ఉండేవి. అలాంటి రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ కూడా ఒకటి. అయితే 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం లభించాక జమ్మూ కాశ్మీర్ను కూడా భారత్లో విలీనం చేయాలని నిర్ణయించారు. అయితే అంతకు ముందు వరకు ఆ రాష్ట్రాన్ని పాలించిన మహారాజు హరి సింగ్ ఆ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ ఇండియాలో విలీనమైంది. దీన్ని చూసి తట్టుకోలేని పాక్ జమ్మూ కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించింది. అందులో భాగంగా పాక్ భారత్తో యుద్ధం కూడా చేసింది. అయితే ఐక్యరాజ్య సమితి కలుగజేసుకొని కార్గిల్ వద్ద లైన్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేసింది. దీంతో దానికి అవతల ఉన్న భాగం మొత్తం పాక్ ఆక్రమిత కాశ్మీర్గా మారింది. దీన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తున్నారు. ఇక పీఓకేలో ముజఫరాబాద్ వద్ద రాజధాని ఏర్పడింది. మొత్తం ఆ ప్రాంతం 13,297 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. అక్కడ మొత్తం 4.6 కోట్ల జనాభా ఉంది. అయితే స్వాతంత్రం అనంతరం జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అక్టోబర్ 26న కలిశాయి. దీంతో ఆ రోజును అసెసిన్ డే అని పిలుస్తున్నారు. కానీ అక్కడి కొందరు మాత్రం దీన్ని బ్లాక్ డేగా పాటిస్తున్నారు. ఈ మధ్య వారు దాన్ని జరుపుకుంటున్నారు కూడా. ఇక ఆ ప్రాంతంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉంది. అయితే 1963లో పాక్ పీఓకేలోని కొంత భాగాన్ని చైనాకు గిఫ్ట్గా ఇచ్చింది. ఇక పీఓకేకు అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్లు కూడా ఉన్నారు. ఆ ప్రాంత ప్రజలకు సొంత సుప్రీంకోర్టు కూడా ఉంది. ఆజాద్ కాశ్మీర్ రేడియో పేరిట అక్కడ ఓ రేడియో స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక చివరిగా పీఓకే గురించిన ఇంకో విషయం ఏమిటంటే మన దేశంలో మనకు ఉన్నంత వాక్ స్వతంత్రం అక్కడ ఉండదు. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే వారి గొంతు నొక్కుతుంది. దీనికి పాకిస్తాన్ సపోర్ట్ కూడా ఉంది. ఇవి పీఓకే గురించిన మరిన్ని విశేషాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and subscribe Eagle Andhra.